ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే. అదే రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు క్లాస్మేట్ అన్నారు. లేటెస్ట్గా కీరవాణి గారు అబ్బాయికి మీ మనవరాలని ఇచ్చి పెళ్లి చేశారు. అంటే అప్పటి ఆ ఫ్రెండ్షిప్ ప్రధాన ప్రాతిపదిక వహించిందా ఈ పెళ్లి సంబంధం కుదరడానికి? దానికి దీనికి సంబంధం లేదు. ఓకే ఓకే. యాక్చువల్గా అంటే రాజమౌళి గారును కీరవాణి గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు. తెలుగు సినిమా ఈ ఖ్యాతికి వాళ్ళిద్దరు కూడా కారణమే. కానీ అంతకుముందు రాజమౌళి గారి అబ్బాయికి జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలను ఇచ్చారు. ఆ మనవరాలును మా మనవరాలు ఇద్దరు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ఓకే సార్. ఓకే. ఆవిడ వచ్చి మా ఇంట్లో పడుకోవడం, ఈ మా మనవరాలు లాలింట్లో పడుకో, అట్లా క్లాస్మేట్స్ కూడా. ఆ అలవాటుతోటి పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా చూడటం, ఫ్యామిలీ అంతా ఎలా క్లోజ్గా ఉంటారంటే ఎంత ఆప్యాయంగా ఉంటారు చెప్పడానికి కదండి. ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అందరి మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటారు, అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు, లేకపోతే ప్యాక్ ఆడుకుంటారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. అట్లా సరదాగా వీకెండ్ వచ్చిందంటే వాళ్ళు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ అందరూ ఉంటాం, గేమ్స్ ఆడటం, ఇవన్నీ చూసి బాగా అట్రాక్ట్ అయింది మా అమ్మాయి, మా మనవరాలు. తనకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా జాయింట్ ఫ్యామిలీస్ అంటే చాలా ఇష్టం సార్. ఉమ్మడి కుటుంబాలు. ఆ ఉమ్మడి కుటుంబం అక్కడ చూసిన దాంట్లో విపరీతంగా అట్రాక్ట్ అయింది. అది చూసిన తర్వాత తనే ఒకరోజు ప్రపోజ్ చేసి, ఎప్పటి నుంచో అడుగుతున్నాం, అప్పటికి ఎంబీఏ చదువుతుంది. ఏమ్మా ఎంబీఏ చదువుతున్నావు, నీకు నచ్చిన వాళ్ళు ఎవరు దొరకలేదా? మన తెలుగాళ్ళే కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎవరు నచ్చలేదా అంటే అప్పుడు బయట పెట్టింది. ఓకే. నాకు ఒకతను లైక్ చేశారండి, ఎవరు, కిరవణ గారి అబ్బాయి అండి, శ్రీసింహాని నేను ఇష్టపడ్డాము, మీరందరూ అనుమతిస్తే పెళ్లి చేసుకుంటాం అంటే మేము ఓకే అన్నాం. బాబు మా డాక్టర్ అందరూ కూడా ఇనానిమస్ కారణం, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా ఏ పెళ్లి చేయకూడదు అనేది మాకు అందరికీ కూడా మొదటి ఉన్నది. అందుకని అది కూడా ఇప్పుడు ఏం తప్పు చేయలేదు, మంచి కుటుంబం చూసుకుంది. వాళ్ళిద్దరికీ వాళ్ళు ఫ్యామిలీ అనే దానికి వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు ఉందో చెప్పడానికి కదా. ఈ పెళ్లి సెటిల్ అయిందని చెప్పిన తర్వాత ఎవరికి వాళ్ళే చాలా మంచి కుటుంబంలోకి పంపిస్తాం మీ మనవరాలు కలిసింది. తడిసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆప్యాయతలు పెరిగి ఈ పెళ్లి జరగటం కానీ, పెళ్లి తర్వాత కార్యక్రమాలు కానీ, ముందు కార్యక్రమాలు కానీ అన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూస్తే ఎక్సలెంట్ అనిపించిందండి. మామూలుగా పెళ్లి కూతురుని లగ్నం దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు మనం ఏదో పల్లకి ఏదో ఇట్లా పెట్టి పెడతాం కదా, అలా తీసుకొచ్చేటప్పుడు ఆడపిల్ల తరఫు వాళ్ళందరూ కలిసి మోసుకొని తీసుకొస్తారు. పెళ్ళికి వచ్చినప్పుడు పెళ్ళి వాళ్ళందరూ కలిసి వస్తారు. కానీ మా మనవరాలని వస్తూ ఉంటే దాని మీద తీసుకొచ్చేటప్పుడు భైరవ, కిరవాణి గారి అబ్బాయి భైరవ వాళ్ళందరూ కూడా పల్లకి మూసి మా అమ్మాయి అనే ఫీల్ అయ్యారు. చేసి వాళ్ళందరూ చేశారు డ్యాన్స్. రాజమౌళి గారు ఏం డ్యాన్సులు చేశారు, కిరవాణి గారు చేయలేదు తక్కువ, మీరు కూడా డ్యాన్స్ చేశారు, వైరల్ అయింది బాగా. అదే ఇక అసలు వాళ్ళందరూ చూస్తా అంటే వచ్చిన వాళ్ళందరికీ ఎవరు ఆడపిల్లవాళ్ళు ఎవరు మగపిల్లవాళ్ళు తెలియని పరిస్థితి వచ్చింది. అంత బాగా అంత ఆప్యాయంగా వెరీ 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 హ్యాపీ అండి. అది ఈ సంవత్సరం జరగడం హ్యాపీ ముఖ్యంగా. అలాగే ఈ సంవత్సరం బిగినింగ్లో 2024 బిగినింగ్లో ఫిబ్రవరి నెలలో మా డాక్టర్కి కూడా పెళ్లి జరిగింది. ఓకే సార్. ఓకే. అంటే నాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు, గ్రాండ్ చిల్డ్రన్. ఇద్దరు మనవరాళ్ళకి ఈ సంవత్సరం పెళ్లి జరిగింది. ఒకటి ఫిబ్రవరిలో జరిగింది, ఒకటికి జరిగింది డిసెంబర్లో జరిగింది. ఓకే. సో 2 మంచి మ్యాచ్లు వచ్చినాయి. 2 మ్యాచ్లు కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాయి. వాళ్ళ సెలెక్షన్ కూడా డెఫినెట్గా చాలా బాగుంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అందుకని ఈ సంవత్సరాన్ని నేను మర్చిపోలేను. ఓకే. నెంబర్ 2